ఫ్రెండ్స్, మనకు ఈ నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ పెన్షన్ ఒకటో తారీఖే ఇవ్వాలి. ఔట్‌సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, పర్మనెంట్ ఎంప్లాయీస్‌కైనా అని గైడ్‌లైన్స్ ఇచ్చినట్టు సమాచారం ఉంది. సో, ఈ సిట్యుయేషన్‌లో తెలంగాణ పెన్షనర్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. అసలు వాళ్ళకి నిజంగా ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందా? ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. రైట్. యాక్చువల్‌గా ఎంప్లాయీస్‌కొచ్చినట్టు పెన్షనర్స్‌కి డైరెక్ట్ ఆఫీస్‌తో ఇంటరాక్షన్ ఉండదు. సో, మనకు తెలిసిన సమాచారం మేరకు సబ్ ట్రెజరీ ఆఫీస్ ద్వారా వస్తున్న వాళ్ళకి పెన్షన్ 1 గాని, 2 తారీఖున గాని క్రెడిట్ అవుతున్నట్టు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో, 1 తారీఖున అందరికీ నిజంగా పెన్షన్ వస్తుందా అంటే లేదు. కొన్ని శాఖల పెన్షనర్లు సమయానికి పెన్షన్ పొందుతుండగా మరికొన్ని శాఖల్లో ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ నెల ఏం జరిగిందో చూద్దాం. కొన్ని శాఖల పెన్షన్లు నిజంగా ఆలస్యంగా జమ అయ్యాయి. పెన్షనర్లు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సంస్థల్లో అసలు స్పష్టత లేదు. ఎందుకంటే పెన్షనర్‌లకి కూడా ఆరోగ్య సమస్యలు సాధారణంగా రిటైర్డ్ అయిన తర్వాత ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉంటాయి కాబట్టి, సో, మనకి ఫస్ట్‌గా పెన్షన్ జమ కాకపోతే చాలా ఇబ్బందవుతుంది. ఈ నెల కొన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్‌లో కూడా పెన్షన్ టైంకి అందనట్టు మనకు సమాచారం తెలిసింది. అలాగే అటానమస్ బాడీస్ ఉన్నాయి, యూనివర్సిటీసు. ఏవైతే స్వయం ప్రతిపత్తిగా పనిచేస్తున్నాయో వాళ్ళకు కూడా పెన్షన్ అందనట్టు మనకు సమాచారం ఉంది. సో, నేను చెప్పినట్టు స్వయం ప్రతిపత్తి సంస్థల పెన్షనర్‌కి చాలా ప్రాబ్లమ్ ఉంది. స్టేట్‌లో ఉన్న యూనివర్సిటీస్‌లో వాటిలో అసలు పెన్షన్ ఇవ్వడానికి నిర్దిష్ట తేదీలు లేవు. ప్రతి నెల ఎదురు చూపులున్నాయి. చెల్లింపులపై స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెన్షనర్లు టైంకి జీతం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, ఇది విశ్వవిద్యాలయాల పరిస్థితి అయితే ఇంకా కొంచెం కాంప్లెక్స్‌గానే ఉంది. పెన్షన్ తేదీపై ఎప్పుడు స్పష్టత ఉండడం లేదని పెన్షనర్లు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చిత పరిస్థితులలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, మనం డిస్కస్ చేసినట్టు పెన్షనర్ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మెయిన్‌గా వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, రోజువారీ ఖర్చుల నిర్వహణలో ఇబ్బందులు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒకసారి రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొలీగ్స్‌తో డిటాచ్ అవుతాం కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఎవరైనా చేబదులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి అసలు టైంకి పెన్షన్ రాకపోతే ఒకవేళ రెంటెడ్ హౌస్‌లో ఉంటే కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులున్నాయి. సో, ఉద్యోగంలో ఉన్నప్పుడు సర్వీస్ ఇచ్చాం కాబట్టి పెన్షనర్లకు ఇబ్బంది పడాల్సి వస్తుందని పెన్షనర్లు చాలామంది ఆవేదన వెలిబుస్తున్నారు. సో, పెన్షనర్లు కోరుకునేది ఏం లేదండి. నిర్దిష్ట తేదీన పెన్షన్, యూనివర్సిటీల పెన్షన్లకు పరిష్కారం కావాలి, బకాయిల చెల్లింపు కావాలి, ట్రాన్స్‌పరెన్సీగా. ఒక పాయింట్ మనం ఆలోచిస్తే పెన్షన్ అనేది ఒక వెల్‌ఫేర్ స్కీమ్ లాంటిది కాదు. జీవితకాల సేవలకు ప్రతిఫలం కాబట్టి సమయానికి చెల్లింపులనేది చాలా అవసరం. సో, మనకు రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టు ఈ నెక్స్ట్ నెల నుంచి అందరికీ సమయానికి ఔట్‌సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, రెగ్యులర్ అయినా అందరికీ పెన్షన్ టైంకి ఇవ్వాలి అన్నప్పుడు ఇలాగే పెన్షనర్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అటానమస్ బాడీస్ కానీ, ఏ యు రెగ్యులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ పెన్షన్‌లు టైంకి రావాలని కోరుకుంటూ, సో, ఇలాంటి ముఖ్య సమాచారం కోసం ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.